బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసు విచారణ చురుగ్గా సాగుతోంది. శిరీష చేస్తున్న ఫోటో స్టూడియో యజమాని రాజీవ్తో పాటు అతని స్నేహితుడు శ్రవణ్ను పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు. ఆ రోజు ఏం జరిగిందన్న వివరాలు సేకరించారు. తర్వాత శ్రవణ్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారు. స్టూడియోకు తీసుకెళ్లారా, ఇంకెక్కడికి తీసుకెళ్లారో తెలియలేదు. డీఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం రాజీవ్ను వేరే వాహనంలో తీసుకెళ్లారు. ఆ రాత్రి శిరీష అపార్ట్మెంట్కు వెళ్లిన తర్వాత తాను కింద నుంచే వెళ్లిపోయానని శ్రవణ్ చెప్పినట్లు తెలుస్తోంది. తాను రాజీవ్తో మాట్లాడుతుండగానే శిరీష పైకి వెళ్లి ఉరేసుకున్నట్లు చెప్పాడు. శిరీషను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని స్టూడియోకు తరలించారని ఆరోపించారు ఆమె తల్లి రామలక్ష్మి. శిరీష ఒంటిపై గాయాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటున్న ఆమె కుటుంబ సభ్యులతో మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో శిరీష ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె స్వగ్రామం ఆచంట మండలం వల్లూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడు నవ్వుతూ తిరిగే శిరీష అలా విగత జీవితగా చూడడం తర్వాత ఆమె కుటుంబం విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అంత్యక్రియల తర్వాత ఆ కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వల్లూరు భారీగా ఆమె బంధువులందరూ చేరుకుంటున్నారు. ప్రస్తుతం వల్లూరులో ఇంటి వద్ద శిరీష భర్తతో పాటు అందరూ కూడా ఇక్కడ వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఆమె భర్త ఎవరైతే ఉన్నారో శిరీష భర్త మన దగ్గర ఉన్నారు. అలాగే ఆమె శిరీష కూతురు కూడా విషయం తెలిసినప్పటి నుంచి కూడా మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా తల్లి కోసం విలపిస్తూనే ఉంది. ఆమెను ఓదార్చడం కూడా ఎవరి వల్ల కానటువంటి పరిస్థితి. అయితే శిరీష విషయంలో భర్త దగ్గర ఉన్నటువంటి సమాచారం సేకరించి పనిచేద్దాం. సార్, అసలు శిరీష గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం? పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పితే నిజాలు బయటకు రావు. శిరీష మీకు అర్ధరాత్రి మీకు ఆలస్యంగా వస్తానని కాల్ చేసింది, కానీ ఈ మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఉన్నాయండి, అనుమానాలు ఉన్నాయని పోలీస్ రిపోర్ట్లో రాసి ఇచ్చాను. వాళ్ళని రాజీవ్ని తరువుగా ఇంట్రోగేషన్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఆమెతో అతన్ని ఇంట్రోగేషన్ చేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. మీరు మీ వివాహం అయ్యి 15 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. కానీ ఈ శిరీషకి తర్వాత అక్కడ పనిచేసేటటువంటి రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో ఆమెకి మధ్య వివాదాలు ఉన్నాయని, ఈ విషయాన్ని శిరీష మీకు దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చి? లేదండి, ఎప్పుడు తీసుకున్నాను. నాకు ఆ విషయాలు ఏం తెలియదు. అక్కడ ఆమె పనిచేసే చోట ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలియవండి. అక్కడ ఆర్జే ఫోటోగ్రఫీలో పనిచేస్తుందనే వరకు తెలుసు. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ మధ్యన జరిగిన సంఘటనలు కానీ నాకు తెలియదు. అంటే ఇప్పుడు పోలీసులు మీ నుంచి ఏమైనా సమాచారం అడిగారా, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయనేటటువంటి వివరాలు? అదే నాకు అనుమానం అంటే ఇప్పుడు నిజాలు బయటికి రావాలి. ఆమె చనిపోయేంత పిరికిది కాదని చెప్పాను. నిజాలు బయటికి రావాలంటే ఆమెతో ఫస్ట్ నుంచి ఉన్న రాజీవ్ని తరువుగా విచారిస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. 12 ఏళ్ళుగా మీకు శిరీషతోటి ఆవిడతో జీవనం సాగిస్తున్నారు. కానీ ఆ స్పాట్లో మీరు ఆవిడని చూసాక ఖచ్చితంగా మీకు ఒక అనుమానాలు ఉంటాయి. ఫోన్ విషయంలో కానీ లేదా ఆమె పడిపోయి ఉన్నటువంటి పరిస్థితిని కానీ చూసినప్పుడు ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. అవే దర్యాప్తు చేయమని కంప్లైంట్ ఇచ్చాము. బ్యాగ్ ఒకటి చిరిగిపోయింది, హ్యాండ్ బ్యాగ్. ఒక వారం రోజులు కొత్తది కొని ఇచ్చాను నేను ఆమెకి. అది పెనుగులాట్లలో చినిగిపోయిన పరిస్థితుల్లో ఉంది ఆ బ్యాగ్ కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆమె ఫోను కూడా హ్యాండ్ ఓవర్ చేశాను. కాల్ డేటా చెక్ చేస్తే సరైన విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం. నిజంగా ఎంత పెద్ద సంఘటన జరిగినా, ఎంత బాధ కలిగినా తను ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదండి. నేను ఈ 12 సంవత్సరాలుగా చూస్తున్నా కదా, అంత ఇది కాదు, పిరికిదైతే కాదు. ఆమె పరిచయస్తులను కానీ ఆమె కుటుంబ సభ్యులను కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఆమె ఎంత ధైర్యంగా ఉండేది అనేది. చనిపోయి అంత పిరికిది కాదు. తన స్నేహితుల విషయంలో కూడా ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇప్పుడు మీ బాధ చూస్తే అర్థమవుతుంది. పాప బాధ, ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి? ఆమె మీతోటి ఆమెకి ఏం చెప్పగలరు? నేను పాపకి ఏం చెప్పే పరిస్థితుల్లో లేనండి, ఆమెను ఓదార్చే పరిస్థితుల్లో నేను లేను. పోలీసులు ఏం చెప్తున్నారు ఫైనల్గా? ఇంకా ఏం చెప్పలేదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మేము చెప్పగలం అంటున్నారు. ఇప్పుడు అంతవరకు మనకేం చెప్పట్లేదు.
ఇది శిరీష భర్త ఇక్కడ ఆయన మనకి ఇస్తున్నటువంటి సమాచారం. అయితే ఆమెకి సంబంధించినటువంటి బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. శిరీష మదర్ కూడా మనతోటి ఇక్కడ ఉన్నారు. ఆమె శిరీష మృతిని ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తన కూతురు చాలా ధైర్యవంతురాలు, ఎవరికి భయపడే మనస్తత్వం ఉంది అని ఆమె చెప్తున్నారు. ఎవరికి భయపడేటటువంటి మనస్తత్వం కాదు ఆమెది. ఇందులో ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరీష మదర్ ఎవరైతే ఉన్నారో అమ్మ చెప్పండి, శిరీష మృతి పట్ల మీకున్నటువంటి అనుమానం? నాకంటూ ఫ్యాన్ ఉరేసుకుంటే ఫ్యాన్ బెండ్ అవ్వాలి, మెయిన్ పాయింట్. ఫ్యాన్ బెండ్ అవ్వాల, నార్మల్గానే ఉంది ఫ్యాన్, అదొకటి పాయింట్ అండి. మా అమ్మాయి ఉరేసుకుందంటే నాలికి బయటకు వస్తుంది. ఎవరైనా ఉరేసుకున్నా నాలికి మెయిన్ ఉరి వచ్చేస్తుంది. మంచం నీట్గా ఉందండి. మా అమ్మాయి అంటూ ఉరి కాదు. ఇక్కడ వైరు తాడుతో కట్టినట్టు ఉంది. ఇక్కడ చెవు కాడ ఇలా గీరు కూడా ఉందండి. ఏదో వైరు గీరుకున్నట్టు చర్మం లేసిపోయి ఉందండి. కన్ను మీద కొట్టారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దెబ్బ తగిలిందండి. అది మెయిన్ పాయింట్. అది కొట్టంగానే మా అమ్మాయి స్పృహ పడిపోయి ఉంటుంది. స్పృహ పడిపోయాక వాళ్ళే ఏదో మర్డర్ చేశారండి. అది మెయిన్ పాయింట్. ఆమె ఇంతకు ముందు మీకు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, అలాంటివి చెప్పడం? హ్యాపీగానే ఉన్నారు, ఏ ఇబ్బందులు లేవు. మీకు ఆ బాబు ఎలా పరిచయమో ఏంటంటే నాకు అన్న లాంటాడు, నాకు అన్నింటిలోనూ బాగా చూసుకుంటాము. మరి భయం అమ్మ నీకు అంటే నాకు అలాంటి భయం అది ఏమీ లేదు. నాకు ఎక్కడికైనా ఓకే, నాకు అలాంటిది నాకు అన్నతో సమానం అని చెప్పింది. నాకు అలాంటి ఫీలింగులు లేవు. నాకు అదంటే గిట్టను కూడా గిట్టదు అని చెప్పింది. సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత రాజీవ్తో మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? అతను రాజీవ్ అన్నవాడే మాకు పరిచయం లేడండి. ఆ రాజీవ్ అన్నవాడు మాకు పరిచయం లేడు. మా అమ్మాయి చెప్తమే వరకే కానీ మాకు పరిచయం లేడు. ఆ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు. తను చేసే కంపెనీలో ఆ అబ్బాయిదే ఆఫీస్ అని చెప్పిందండి, అంతే. తర్వాత అయితే మీరు ఆ విషయాన్ని పోలీసులు మీ నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? ఏమని చెప్పారు? మాకు అసలు పోలీసులు సమాచారం తీయలేదు, ఏమీ లేదు. మేము మాస్టర్కి వెళ్ళామండి. అక్కడే డెడ్ బాడీని చూసుకున్నాము. చూసేటప్పటికి మేము చూస్తే ఏముంది, ఉరితాడేసింది, అదొకటే మెయిన్ పాయింట్ దొరికింది. తర్వాత బయటికి మార్చిలోంచి బయటికి తీసుకొచ్చాక కన్ను మీద గాయాలయ్యి చూసుకున్నాం మేమండి. మా అమ్మాయి అంటే చాలా ధైర్యవంతురాలు, అందరికీ ధైర్యం చెప్పి పిల్ల. ఆ అమ్మాయి మర్డర్ అంటే నాకు నమ్ముతులే. ఆ అమ్మాయి ఉరేసుకుందంటే నేను అసలు నమ్మను. మా అమ్మాయి ఉరేసుకునే అమ్మాయే కాదు మా అమ్మాయి. ఇప్పుడు ఆ పాపని ఏమనాలి, ఎవరికి తట్టుకునే శక్తిలో ఉంది ఆ పాప అండి. తెల్లవాళ్ళు నిద్ర ఉండదు, ఏమీ ఉండదు, మా తిండి తింటలేదు, ఏమీ లేదండి. ఏం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదండి. మాకంటూ న్యాయం జరిగేలా చూడండి. మీకు మెయిన్ పాయింట్ తెలిస్తే కదండి, ఫ్యాన్ బెండ్ అవ్వాలి కదండి. ఎవరైనా ఒక 20 కేజీలు రాయి కట్టి చూడండి ఫ్యాన్కి. 20 కేజీలే. మా అమ్మాయి 80 కేజీలు ఉందండి. 80 కేజీల అమ్మాయి ఊరేసుకుంటే ఆ ఫ్యాన్ బెండ్ అవ్వాలి కదండి. బెండ్ అయ్యిందా? మామూలుగా ఉంది. ఆ చున్నీ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ ఏదండి? ఆ పీస్ లేదు. హ్యాండ్ బ్యాగ్ తెగింది ఉంది. ఆ అమ్మాయి బాల్ ఇచ్చిందంట కూతురు, ఆ బాల్ ఉందండి బ్యాగ్లో. సెల్ ఫోను, బాల్ కూడా తీసుకొచ్చుకుంది. మమ్మీ నీకు ఏమన్నా ఎమోషన్ ఉన్నప్పుడు ఆ బాల్ నొక్కుకామని బాల్ ఇచ్చింది. బాల్ కూడా ఇక్కడే ఉంది. నాకు నా మమ్మీకి నేను గిఫ్ట్ ఇచ్చాను బర్త్డే రోజునని చెప్పిందండి. అది చూసుకుని ఏడుతుందండి పిల్ల. ఏది చిల్లి బాలేదమ్మా, అది బాల్ ఉంటుంది కదా, అది బాల్ పెట్టుకుని ఎడుతుంది చూడండి పిల్ల. ఆ బాల్ పెట్టుకుని ఎడుతుంది. నేను మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను ఈ బాల్, నీకు దీని మీద పేరు రాసుకుంది, బాల్ ఇదిగోండి, నీకు ఎమోషన్ వచ్చినాడు ఈ బాల్ ఇలా నొక్కుకో అమ్మ, నీకు పోతుంది, కంటిన్యూగా ఉంటావని, నార్మల్ అవుతావని చెప్పిందండి. చూడండి మరి ఏం చేయమంటారు మా పిల్లకి న్యాయం జరగండి. చూడండి, మా పిల్ల మీద లేనిపోయి నిందల మట్టుకు వేయొద్దు. అసలు మా పిల్లకి ఎలాంటి బుద్ధే లేదు. కష్టపడాలి, సంపాదించుకోవాలి, నేను పైకి రావాలి, నా కూతురిని బాగా చదివించుకోవాలి అన్నదే ఉందో. చూడండి, మేము మిడిల్ క్లాస్లో నుంచి వచ్చి మేము పైకి రావాలన్నదే ఉందండి మా అమ్మాయికి, ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఆ అబ్బాయి చరణ్ అన్నవాడు ఫ్రెండే అండి, అంతేకాని ఆ అబ్బాయి మీద కూడా మాకేమీ నమ్మకం లేదు. ఎవరో చేయించారు, ఆ పిల్లే చేయించిందండి. ఆ పిల్ల చేయించింది చూడండి. ఆ పిల్ల వెనకాల ఉన్నవాడు ఆ పిల్ల చేయించి, ఆ పిల్లని బయటకు తీసుకురావట్లే. ఆ పిల్లని బయటకు తీసుకొస్తే మీకు అన్ని నిజాలు తెలుస్తాయండి. ఆ పిల్లని కూడా మేము ఎప్పుడు చూడలేదండి. కేసు కూడా చేసిందంట ఒక 15 రోజుల కిందట ఆ పిల్ల. కేసు 15 రోజులైనా మీకు అటువంటి సమాచారం ఏమిటో నార్మల్గా తీసుకుందండి మా అమ్మాయి. అలాంటి నేను చేస్తే కదా నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. తను ఏమి ఎరగనప్పుడు తనకి ఆ ఫీలింగ్ రాదండి. ఎవరికైనా రాదు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుందండి? ఫీలింగ్ రాదు. నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, నాకెందుకు ఆ ఫీలింగ్ అని కేసులో సమాధానం చెప్పొచ్చింది అంటే. ఆ నైట్ ఏదో చేశారు చూడండి, కార్లో చేశారో ఎక్కడ చేశారో అంటే శవాన్ని అంటూ పైకి తీసుకొచ్చారు వాళ్ళు. మాకు అది కన్ఫామ్ చేయాలి. మా అమ్మాయి అంటే ఉరేసుకునే అమ్మాయి కాదు. ఫ్యాన్ ఉరేసుకుంటే ఫ్యాన్ తెలుస్తుంది కదండి, తెలుస్తుందా లేదండి?
చెప్పండి. ఇది నిజంగా వల్లూరులో శిరీష ఇంటి వద్ద ఉన్నటువంటి చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. నిజంగా శిరీష మృతిని కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క శిరీష కూతురు ఎవరైతే ఉందో తన తల్లి ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే ఈ బాల్తో కనుక ఎక్సర్సైజ్ చేస్తూ నువ్వు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వమని తన తల్లికి శిరీష కూతురు గిఫ్ట్గా ఇచ్చినటువంటి బాల్ తన పైన తన మదర్ పేరు కూడా రాసి తన గత 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖున శిరీష పుట్టినరోజు సందర్భంగా కూతురు తన తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్. కానీ ఇప్పుడు ఈ బంతినే తన తల్లిగా కూతురు భావిస్తూ కూడా తన చాలా అల్లాడిపోతూ ఉంది. తను ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే తల్లికి ఆ బిడ్డకి ఉన్నటువంటి బంధాన్ని చూసి ఆ బిడ్డ బాధపడడం చూసి కూడా ఒక పక్క ఆమె తండ్రి పాప తండ్రి అలాగే ఆమె అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఆ పాపను ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆమె స్కూల్కి వెళ్ళడం మానేసి ఏమీ తినలేనటువంటి పరిస్థితిలో తను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క ఇంటికి వచ్చేటటువంటి బంధువులందరూ కూడా వీరిని ఓదార్చలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ధైర్యంగా ఉండి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి శిరీష ఒక్కసారిగా తన బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంది అంటే ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితి. దీనిపైన వీరందరూ కూడా కోరేది ఒకటి, శిరీష భర్త ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో దీనిలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి నిజాన్ని బయటకు తీస్తే చాలు. తన పైన ఎటువంటి నిందలు వేయకుండా తన యొక్క ఏం జరిగింది అనేది వాస్తవాన్ని బయటికి తెలిస్తే చెబితే చాలు అని చెప్తున్నారు. మరోపక్క వస్తున్నటువంటి వార్తల్లో ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐ విషయంలో కానీ ఈ విషయాలన్నిటిపైన కూడా కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు కొంత నిరాకరించారు. దీంతో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులు సక్రమంగా జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అప్పుడే తమందరికీ కూడా కాస్త సంతోషంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. శిరీష మృతి అనంతరం వల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి ఇది. హైదరాబాద్ స్టోరీ.